మోడర్న్ డేటా ప్లాట్ఫామ్స్ గురించి క్విక్గా చూద్దాం. డేటా వేర్హౌస్, లేక్ హౌస్ ఈ పేర్లతో కన్ఫ్యూజ్ అవుతున్నారా? 60 సెకండ్స్లో క్లియర్ చేసేద్దాం. డేటా వేర్హౌస్ ఇది స్ట్రక్చర్డ్, క్లీన్ చేసిన డేటాను స్టోర్ చేస్తుంది. ఫాస్ట్ రిపోర్టింగ్ కోసం ఇది బెస్ట్. దీన్నే ఒక ఆర్గనైజ్డ్ లైబ్రరీలా అనుకోండి. కరెక్ట్ క్వశ్చన్స్కి పర్ఫెక్ట్, కానీ ఫ్లెక్సిబిలిటీ చాలా తక్కువ. ఇక డేటా లేక్ ఇది అన్ని రకాల డేటాను స్టోర్ చేస్తుంది, ఏదైనా సరే, అది తక్కువ కాస్ట్తో. ఇందులో ఫ్లెక్సిబిలిటీ చాలా ఎక్కువ, కానీ BIకి కావాల్సిన పర్ఫార్మెన్స్, రిలయబిలిటీ కొంచెం తక్కువ. డేటా లేక్ హౌస్ ఇది లేక్ ఫ్లెక్సిబిలిటీని, వేర్హౌస్ పర్ఫార్మెన్స్ని కంబైన్ చేస్తుంది. రెండింటిలో బెస్ట్ అన్నమాట. సో ఒకే ప్లాట్ఫామ్లో వేర్హౌస్ స్పీడ్, లేక్ ఫ్లెక్సిబిలిటీ రెండూ ఉంటాయి. BI, ML రెండింటికీ సపోర్ట్ చేస్తుంది. క్విక్ సమరీ: BI కోసం వేర్హౌస్, బిగ్ డేటా ఇన్ ML కోసం లేక్, రెండో